ఈరోజు మార్నింగ్ నుంచి 3 కేసెస్ చేశాను. ఈ 3 కేసెస్ ముగ్గురు ఫీమేల్స్, ముగ్గురు జస్ట్ 40 to 50 years ఏజ్లో ఉన్నారు. అండ్ అందరికీ 1 knee జాయింట్ మాత్రమే అరిగిపోయింది. సో వీళ్ళు ముగ్గురు చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే, ఒకరు లాంగ్ డ్రైవింగ్ 2-wheelerలో, అంటే 1 side వెయిట్ వేసి 2-wheelerలో ఎక్కువ 15 to 20 kilometers per day డ్రైవ్ చేశారు. ఇంకో చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే, ప్రొలాంగ్ స్టాండింగ్ జాబ్ ఉండడం వల్ల లాంగ్ పోస్చర్లో, అంటే ఇలా 1 side వంగిపోయి ఎక్కువసేపు నిల్చున్నారు. ఇంకోటి చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే, సిట్టింగ్ జాబ్ ఉంది కదా, ఎక్సర్సైజ్ అయిపోతుందేమో అని ఊరికే మెట్లు ఎక్కి దిగడం వల్ల 1 side నీ జాయింట్ అనేది కంప్లీట్గా అరిగిపోయింది. సో ఐఎమ్ టెలింగ్ యూ, మీ ప్రొఫెషన్ వైజ్ అయినా వర్క్ వైజ్ అయినా, ఇఫ్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ జాబ్స్, మేక్ ష్యూర్ మీ ఎర్గనామిక్స్ చాలా బాగుండాలి. అంటే ద వే యూ స్టాండ్, మీ బాడీ వెయిట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అది మీ మోకాలకి అండ్ స్పైన్కి. దీనికి ప్రాపర్ స్టాండింగ్ టెక్నిక్స్ అండ్ వర్కింగ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకోండి. దీన్ని ఎర్గనామిక్స్ అంటారు. అండ్ యంగ్ ఏజ్ నుంచే మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే మీకు ఇలాంటి స్ట్రెయినస్ జాబ్స్ ఉంటాయో, మీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 40 yearsకే 90 kgs ఉన్నారు, ఇంత స్ట్రెయినస్ జాబ్ తోటి. సో ప్లీజ్ టేక్ కేర్. ఇలాంటి జాబ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి.